మన హీరోలకి ఏదైనా పని చెప్పామనుకోండి, అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టి. నిన్న కష్టపడి ఒక కర్ర తెచ్చుకొని మంట వేసుకున్నాం కదా, మేము అక్కడ నుంచి ఇక్కడ వరకు ఆ కర్రను మోసుకొని రావడం చూసి కొంచెం బాధ అనిపించిందో ఏమో. ఇంకా ఈ ఆడబంద మేము కర్రలు తెచ్చి పెట్టినంత వరకు మా బుర్రలు తినేస్తారా బాబు అని చెప్పి అనుకున్నారో ఏమో. మేము క్యాంటీన్ కి వెళ్ళి తిరిగి ఇంటికి వచ్చేసరికి మా ఇంటి ముందు మొత్తం కర్రలతో నింపేశారనమాట. అన్ని కర్రలను చూసి చాలా ఆనందం అనిపించింది తెలుసా. ఇంకా మా ఆడవాళ్ళం అయితే ఫుల్ హ్యాపీ. ఆ కర్రల్ని అలాగే బయట వదిలేసాం అనుకోండి, చాలా మంది వచ్చి దొంగేసుకెళ్ళిపోతారనమాట. అసలే వింటరు, అందరు ఇంట్లో ముందు మంటలు వేసుకుంటున్నారు అనమాట. కర్ర దొరకడమే పాపం, తెచ్చి మంటలో పడేస్తున్నారు. అంత కరువు అయిపోయింది కర్రలకి ఇక్కడ. సో అందుకోసమని ఒక స్టోర్ రూమ్ ని ఖాళీ చేసి ఆ స్టోర్ రూమ్ నిండా కర్రలు నీట్ గా సర్దుకొని వాటికి లాక్ వేయాలని చెప్పి అనుకున్నాం. చూసారా కర్రల్ని ఎంత జాగ్రత్తగా దాచుకోవాల్సి వస్తుందో. పెద్దవాళ్ళు ఎవరు అడగకుండా పట్టుకెళ్ళరు, కానీ అసలు ఒక యూనిట్ ప్లేస్ లోకి వేరే వాళ్ళ యూనిట్ వాళ్ళు రానే రారు. కాకపోతే చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళే పట్టుకెళ్ళిపోతారు. కర్రలు తండి అని చెప్పి మా హీరోస్ ని ఇంత ఇబ్బంది పెట్టి తీరా వాళ్ళు తెచ్చేసరికి కర్రల్ని పోగొట్టేసామే అనుకోండి, మళ్ళీ అడిగినా సరే తెచ్చి పెట్టరు అనమాట. ఇప్పుడు మళ్ళీ సాయంత్రం మంట వేసుకోవడానికి క్లీన్ చేసి పెట్టుకుంటున్నాము. ఆవిడ క్లీన్ చేస్తుంటే మోక్ష చూడండి ఎలా చూస్తుంది.